రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసం మరియు సద్గుణం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధిపై దృష్టి పెడుతుంది. పేతురు విశ్వాసులను దైవభక్తిలో ఎదగమని ప్రోత్సహిస్తూ క్రీస్తు మహిమ గురించి తన ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్ని వివరిస్తాడు. Focuses on spiritual growth through faith and virtue. With Peter encouraging believers to grow in godliness and recounting his eyewitness testimony of Christ's majesty. ఇక 1వ అధ్యాయం వినండి. పేతురు రాసిన రెండవ లేఖ. 2వ పేతురు 1వ అధ్యాయం. మన దేవుడు రక్షకుడు అయిన యేసు క్రీస్తు నీతి న్యాయాల మూలంగా మాలాగే అమూల్య విశ్వాసం స్వీకరించిన వారికి యేసు క్రీస్తు పంపిన రాయిభారి దాసుడు అయిన సీమోను పేతురు రాస్తున్న సంగతులు. దేవుణ్ణి మన ప్రభువైన యేసును గురించిన జ్ఞానం ద్వారా మీకు కృప శాంతి అధికమవుతాయిగాక. తన మహిమను సుగుణాన్ని బట్టి మనలను పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవానికి భక్తికి కావలసినదంతా ఆయన దైవిక బల ప్రభావాలు మనకు వచ్చాయి. ఆ మహిమ సుగుణాలను బట్టి ఆయన ఎంతో గొప్ప ప్రశస్తమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. వీటి ద్వారా మీరు లోకములో దురాశ వల్ల కలిగిన భ్రష్టత్వము నుండి తప్పించుకొని దైవిక స్వభావంలో పాలువారు కావాలని ఆయన ఉద్దేశం. ఈ కారణం చేతనే మీరు పూర్ణ శ్రద్ధాశక్తులు కలిగి మీ విశ్వాసంతో సుగుణం సమకూర్చుకోండి. సుగుణంతో జ్ఞానం, జ్ఞానంలో నిగ్రహం, నిగ్రహంతో సహనం, సహనంతో భక్తి, భక్తితో సోదరుల పట్ల అనురాగం, ఆ అనురాగంతో దైవిక ప్రేమ సమకూర్చుకోండి. ఇవి మీకు ఉండి అధికం అవుతూ ఉంటే మీరు మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానంలో వ్యర్థంగా నిష్ఫలంగా ఉండరు. కాని ఇవి లేని వ్యక్తి తన గత పాపాలకు శుద్ధి కలిగిన విషయం మరిచిపోయినవాడు, గుడ్డివాడు లేదా దూరదృష్టి లేనివాడు. అందుచేత సోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచి ఎన్నుకున్న విషయం నిశ్చయం చేసుకోవడానికి మరెక్కువగా శ్రద్ధాశక్తులు వహించండి. వీటి ప్రకారం నడుచుకుంటూ ఉంటే మీరెన్నడూ తొట్రుపడరు. ఈ విధంగా మీకు మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు శాశ్వత రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాలు తెలుసుకుని ఉన్న సత్యంలో నిలకడగా ఉన్న వీటిని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేయడానికి నిర్లక్ష్యంగా ఉండను. నా గుడారాన్ని నేను త్వరలో విడిచిపెట్టవలసి వస్తుందని నాకు తెలుసు. ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు స్పష్టం చేశాడు. గనుక ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని పురికొల్పడం యుక్తమని నాకు తోస్తున్నది. అంతేకాక నేను చనిపోయిన తర్వాత కూడా ఈ విషయాలు ఎప్పుడూ మీ జ్ఞాపకములో ఉండేలా శ్రద్ధాశక్తులు తీసుకుంటాను. ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు బల ప్రభావాలను రాకడను గురించి మేము మీకు తెలియజేసినప్పుడు యుక్తితో కల్పించిన కట్టుకథలను అనుసరించి చెప్పలేదు గాని ఆయన దివ్యత్వం మేము కండ్లారా చూచిన వారం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అంటే నాకెంతో ఆనందం అనే ఆ స్వరం మహాదివ్య మహిమ స్థలం నుంచి ఆయనకు వినిపించినప్పుడు తండ్రి అయిన దేవుని చేత ఘనత మహిమ ఆయనకు కలిగాయి. ఆయనతో కూడా మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పరలోకం నుంచి వచ్చిన ఆ స్వరం విన్నాం. ఇంతేకాదు, నిశ్చయమైపోయిన భవిష్యత్ వాక్కు కూడా మనకు ఉంది. అది చీకటిలో వెలిగిస్తున్న దీపము లాంటిది. అరుణోదయమైన వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్కును మీరు పట్టించుకుంటే మీకు మేలు. అయితే మొట్టమొదట మీరు ఇది తెలుసుకోవాలి, లేఖనంలోని భవిష్యత్ వాక్కుల్లో ఏది వ్యక్తిగత వివరణ వల్ల అర్థం కాదు. ఎందుకంటే భవిష్యత్ వాక్కు అనేది మానవ ఇష్టాన్ని బట్టి ఎన్నడూ రాలేదు గాని దేవుని పవిత్రులైన మనుషులు పవిత్రాత్మ వశులై పలికారు. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రహస్యంగా విధ్వంసక ఆలోచనలను ప్రవేశపెట్టి సత్యాన్ని భ్రష్టు పట్టించే తప్పుడు ప్రవక్తలు మరియు బోధకుల గురించి హెచ్చరిస్తుంది. Warns against false prophets and teachers who will secretly introduce destructive ideas and corrupt the truth. ఇక 2వ అధ్యాయం వినండి. 2 పేతురు 2వ అధ్యాయం.
అయితే ఆ ప్రజలలో కపట ప్రవక్తలు కూడా లేకపోలేదు. అలాగే మీలో కూడా కపట ఉపదేశకులుంటారు. వారు వినాశనకరమైన తప్పు సిద్ధాంతాలను దొడ్డిదారిన ప్రవేశపెట్టి తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమ మీదికి శీఘ్ర విధ్వంసం తెచ్చుకుంటారు. అంతేగాక వారి విధ్వంసక మార్గాలను చాలామంది అనుసరిస్తారు. వీరి కారణంగా సత్య మార్గం దూషణకు గురి అవుతుంది. ఆ కపట ఉపదేశకులు అత్యాశపరులై కల్లబొల్లి మాటలు చెబుతూ మీ చేత లాభం సంపాదించుకుంటారు. చాలా కాలం క్రిందట వారి గురించిన తీర్పు వృధా కాలక్షేపం చేయడం లేదు. వారి నాశనం నిద్రపోవడం లేదు. పాపం చేసిన దేవదూతులను దేవుడు అలా విడిచిపెట్టలేదు గాని పాతాళంలోకి పడద్రోసి దట్టమైన చీకటి సంకెళ్లకు అప్పగించి తీర్పు కోసం ఉంచాడు. అంతేకాక ఆయన పురాతన లోకాన్ని విడిచిపెట్టకుండా ఆ భక్తిహీనుల లోకం మీదకి జలప్రళయం రప్పించి నీతి న్యాయాలను ప్రకటించిన నోవాహును మొత్తం 8 మందిని మాత్రమే కాపాడాడు. అంతేకాక ఆయన సొదొమ గొమొర్రా అనే పట్టణాలకు నాశనం విధించి వాటిని భస్మం చేసి ఆ తరువాత దైవభక్తి లేకుండా బ్రతికే వారికి వాటిని ఉదాహరణగా చేశాడు. గాని న్యాయవంతుడైన లోతును తప్పించాడు. లోతు ఆ అక్రమకారుల పోకిరి జీవిత విధానం కారణంగా ఆయాసపడ్డాడు. వారి మధ్య ఆ న్యాయవంతుడు కాపురముంటూ వారిని చూస్తూ వింటూ నీతిమంతమైన తన మనస్సులో వారి అక్రమ కార్యాల కారణంగా అతడు రోజుల తరబడి ఎంతో బాధపడ్డాడు. అలాంటప్పుడు దైవభక్తి గలవారిని విషమ పరీక్షలలో నుంచి ఎలా తప్పించాలో, న్యాయం తప్పిన వారిని ఎలా దండిస్తూ తీర్పు రోజు కోసం కావలిలో ఉంచాలో ప్రభువుకు తెలుసు. భ్రష్టమైన దాన్ని కోరి శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాన్ని తృణీకరిస్తూ ఉండే వారి విషయంలో ఇది మరీ నిజం. వారు మొండి ధైర్యం గలవారు, విర్రవీగే స్వార్థపరులు. మహనీయులను దూషించడానికి వీరు భయపడరు. వీరికంటే దేవదూతలు ఎక్కువ బల ప్రభావాలు గలవారైన ప్రభువు సన్నిధానంలో వారిని దూషించరు, నేరం మోపరు. వీరైతే తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారు. పట్టుబడి నాశనం కావడానికే పుట్టిన ప్రకృతి సిద్ధమైన తెలివిలేని మృగాలలాగా ఉన్నారు. తమ భ్రష్టత్వంలో పూర్తిగా నాశనమవుతారు. న్యాయం తప్పిన నడతకు ప్రతిఫలం పొందుతారు. వారు పట్టపగలు సుఖభోగాలలో గడపటం సంతోషం అనుకుంటారు. మీ విందులలో పాల్గొంటూ తమ మోసాలలో సంతోషిస్తూ ఉన్న వీరు వాటిలో కళంకులు, మచ్చలు. వారి కండ్లు వ్యభిచారం చూపులతో నిండి ఉండి పాపము ఎన్నడూ విడిచిపెట్టలేనివి. వారు నిలకడలేని వారిని మరులు కొల్పేవారు. అత్యాశ విషయంలో వారికి ఆరితేరిన హృదయం ఉంది. వారు శాపానికి గురి అయిన సంతానం. వారు బెయారు కొడుకు బిలాం మార్గాన్ని అనుసరిస్తూ తిన్నని మార్గం విడిచి తొలగిపోయారు. బిలాంకు అన్యాయ సంపాదన అంటే ప్రీతి. అయితే అతడి అపరాధం కారణంగా అతడికి మందలింపు వచ్చింది. చెప్పలేని గాడిద మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోయే మబ్బులు. వారి కోసం ఉంచబడేది శాశ్వతమైన కటిక చీకటే. వారు వ్యర్థంగా కోతలు కోసే గొప్ప మాటలు చెబుతారు. తప్పు దారిన నడుస్తూ ఉన్నవారిలో నుంచి నిజంగా తప్పించుకున్న వారిని శరీర స్వభావ దురాశల చేత, పోకిరి పనుల చేత మరులు కొలుపుతారు. తామే భ్రష్టత్వానికి బానిసలై ఉండి వారికి స్వేచ్ఛ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఒక వ్యక్తి తనను వశం చేసుకున్న దానికి బానిసే అవుతాడు. వారు ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు గురించిన జ్ఞానం వలన ఈ లోక కల్మషాల నుంచి తప్పించుకున్న తరువాత మళ్లీ వాటిలోనే చిక్కుబడి వాటి వశమైతే వారి చివరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది. న్యాయ మార్గం తెలిసి తమకు వచ్చిన పవిత్ర ఆజ్ఞ నుంచి వారి తొలగిపోవటం కంటే ఆ మార్గం తెలియకపోవటమే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరుగుతుంది, కడిగిన పంది బురదలో దొర్లటానికి తిరిగిపోతుంది అనే నిజమైన సామెత ప్రకారం వీరికి సంభవించింది. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పాఠకులను అపహాసకుల ఎదుట స్థిరంగా నిలబడాలని గుర్తుచేస్తుంది. క్రీస్తు భవిష్యత్తులో తిరిగి వస్తాడని మరియు దుష్టుల రాబోయే తీర్పు గురించి వారికి హామీ ఇస్తుంది.
reminds readers to stand firm in the face of scoffers, assuring them of the future return of Christ and the coming judgment of the wicked. ఇక 3వ అధ్యాయం వినండి. 2 పేతురు 3వ అధ్యాయం. ప్రియ సోదరులారా, ఈ 2వ ఉత్తరం మీకిప్పుడు రాస్తున్నాను. 2 ఉత్తరాలలో మీకు జ్ఞాపకం చేసి మీ పవిత్ర మనస్సులను పురికొల్పుతున్నాను. గతంలో పవిత్ర ప్రవక్తలు పలికిన మాటలు, ప్రభువైన రక్షకుని రాయబారులమైన మేమిచ్చిన ఆజ్ఞ మీరు మనస్సు పెట్టాలని నా ఉద్దేశం. మొట్టమొదట ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించే పరిహాసకులు వస్తారు. ఆయన రాకడును గురించిన వాగ్దానం ఏమైంది? పూర్వీకులు కన్నుమూసినప్పటి నుంచి, సృష్టి ఆరంభము నుంచి జరిగినట్టే అంతా జరుగుతూ ఉంది గదా అని వారు చెబుతారు. అయితే వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోయే విషయం ఏమిటంటే, చాలా కాలం క్రిందట దేవుని వాక్కు వలె ఆకాశం ఉనికిలో ఉంది, భూమి నీళ్లలో నుంచి నీళ్లలో స్థిరంగా ఉంది. నీళ్ల వల్ల కూడా అప్పటి లోకం వరదలో మునిగి నాశనమైంది. కాని ఇప్పటి ఆకాశాలను భూమిని అదే వాక్కు వల్ల భద్రమై, భక్తి లేని వారి తీర్పు నాశనం జరిగే రోజు వరకు మంటల కోసం ఉంచబడి ఉన్నాయి. అయితే ప్రియ సోదరులారా, ఈ ఒక్క విషయం మర్చిపోకండి. ప్రభువుకు ఒక్క రోజు 1000 సంవత్సరాలలాగా, 1000 సంవత్సరాలు ఒక్క రోజులాగా ఉన్నాయి. ఆలస్యమని కొందరు ఎంచే విధంగా ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాడుగాని మన పట్ల ఓర్పు చూపుతూ ఉండేవాడు. ఎవరు నశించకూడదని, అందరూ పశ్చాత్తాపపడాలని ఆయన కోరిక. అయితే ప్రభు దినం రాత్రివేళ దొంగవచ్చునట్లు వస్తుంది. అప్పుడు ఆకాశాలు హోరుమని గతించిపోతాయి, పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి, భూలోకం దాని మీద పనులు కాలిపోతాయి. ఇవన్నీ ఈ విధంగా లయమైపోతాయి గనుక మీరు పవిత్ర ప్రవర్తన, భక్తి విషయంలో ఎలాంటి వారై ఉండాలో, దేవుని దినం కోసం ఆశతో ఎదురుచూస్తూ దాని రాకడ శీఘ్రతరం చేస్తూ ఉండాలి. ఆ దినాన ఆకాశాలు మండుతూ లయమైపోతాయి, పంచభూతాలు తీవ్రమైన వేడితో కరిగిపోతాయి. అయితే ఆయన వాగ్దానాన్ని బట్టి మనం క్రొత్త ఆకాశం కోసం, క్రొత్త భూమి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వాటిలో న్యాయం నివాసముంటుంది. ప్రియ స్నేహితులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనుక ఆయన దృష్టిలో కళంకం లేనివారై, నిందలేని విధంగా శాంతితో కనబడటానికి శ్రద్ధాశక్తులు వహించండి. మన ప్రభువు సహనం రక్షణ కోసమే అని భావించండి. ఈ విధంగా మన ప్రియ సోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహించబడ్డ జ్ఞానం ప్రకారం మీకు రాశాడు. అతడు తన ఉత్తరాలన్నిటిలో ఈ సంగతులను గురించి చెప్పేవాడు. అయితే వాటిలో కొన్ని విషయాలు గ్రహించడానికి కష్టం. ఉపదేశం పొందనివారు, నిలకడ లేనివారు తక్కిన లేఖనాలను వక్రం చేస్తున్నట్టే వీటిని కూడా తమ నాశనానికి వక్రం చేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఈ విషయాలు ముందుగానే మీకు తెలుసు గనుక నీతి నియమం లేనివారి తప్పుచేత తొలగిపోయి మీ స్థిరమైన స్థితి నుంచి పడకుండా జాగ్రత్తగా చూచుకోండి. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృపలో జ్ఞానములో పెరుగుతూ ఉండండి. ఆయనకే మహిమ ఇప్పుడు అనంతకాలము ఉంటుందిగాక. తదాస్తు.